అందరికీ పాస్టర్ గారికి వందనాలు, అమ్మగారికి నా వందనాలు, మీ అందరికి నా వందనాలు. రోజు దేవుడు కాపాడుతున్నాడు. ఆటో ప్రయాణాల్లో దేవుడు కాసి కాపాడినందుకు యేసయ్యకి కూడా వందనాలు. నేను శనివారం పనికి వెళ్ళకూడదని వాగ్దానం చేసుకుని ఇంటికాడ ఉంటున్నా. ప్రతి శనివారం 10 సంవత్సరాలు పెట్టి ఉంటుంటే 500 కూలి, మరి 2 వారాలు కూడా ఈ వారం వెళ్దామని నేను పని చేసుకుందామని 4ంటికి లేచి మళ్ళీ పడుకుంటే అయ్యగారు మైకి పెట్టి వాక్యం చెబుతున్నాడు. ప్రార్థనకి నిర్లక్ష్యంగా ఉంటున్నారు, రావట్లేదని భయంగా నాకు ఆ మాటలేనక నాకు భయపడ్డా. యేసయ్య ప్రార్థన నిర్లక్ష్యం చేస్తున్నా, నేను ప్రార్థనకి వెళ్తలేదు అనుకుంటా కూర్చున్నా. వెళ్దామలే అని కూర్చొని మళ్ళీ పడుకున్నా. నడువులు నొప్పి, మోకాలు నొప్పిగా ఉంది. పడుకుంటే ఆశలో ప్రార్థన జరుగుతుంది. ఎట్టగట్ట వచ్చా. విజయలక్ష్మి వీళ్ళందరూ కనపడుతున్నారు. ఆశల్లో తెల్లారగట్ట మనుషులు లేరు యేసయ్య, మరి జనం లేరు, ఇవాళ బాగానే ఉండారు అనుకుంటే కూర్చున్నాను. ఎవరో మనిషి వచ్చి పనికి వస్తాను అంటున్నావు కదా అమ్మ, రా అని పిలుచుకెళ్ళింది. నన్ను పిలుచుకెళ్ళినాక ఇక వెళ్తున్నావు అమ్మబడి పనికి. వెళ్తుంటే అన్నమని కలిసి నేను కూడా వస్తున్నా రా అబ్బా అంది. ఇద్దరం కలిసి వెళ్తుంటే అన్నమని ఆ మనిషి కొద్ది దూరం వెళ్ళినాక వెళ్ళిపోయారు. నేను ఒక్కదాన్నే ఉంటే మన అంత పిల్లోడు వచ్చి కత్తి పెట్టి పొడుస్తాను అంటున్నాడు. నన్ను ఎందుకు పొడుస్తావయ్యా అంటే పనికి వెళ్ళొద్దు, వెనక్కి వెళ్ళు అంటున్నాడు. అన్నమని నన్ను కాపాడండి అమ్మ, కత్తి పెట్టి పొడుస్తాను అంటున్నాడు పిల్లోడు. రండి అమ్మ అంటే అసలు నా మాట ఇంట్లో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. భయపడో మరేందో ఆ పిల్లోడిని చూసి వాళ్ళు భయపడి వెళ్తున్నారు. నన్ను కాపాడతలేదు యేసయ్య, నేను ఒక్కదాన్నే ఉండాను. ఈ పిల్లోడు నన్ను పొడుతాను అంటున్నాడు. ఎందుకు పొడుస్తావయ్యా నన్ను, నేను పనికి వెళ్తున్నానయ్యా అంటే ఎందుకు వెళ్తున్నావు అంటున్నాడు. అంటే మీకేనయ్యా అంటున్నా, మాకొద్దు, పనికి వద్దు అంటున్నాడు. సరే అటు వాదన అవుతా నేను మెల్లిమెల్లిగా ఆ అబ్బాయి పక్కనే ఉన్నాడు. నేను వెళ్ళినాక వెళ్ళిపోయేళ్ళే కనపడలేదు. కాళ్ళ గొలుద్దామని ఒక్కదాన్నే గబా వెళ్ళిపోదంటే మళ్ళీ అటు నుంచి వస్తున్నాడు నాకు ఎదురు. ఆ పిల్లోడు మళ్ళీ 3 పిల్లోడు ఉన్నాడు, పోలీసు బాబు ఉన్నాడు. ఆయన కనపడినట్టుగా ఉంటున్నాడు కానీ పిల్లలు 3 ఆ అబ్బాయే ఉండి ఇదిగో పొడుస్తాను అన్నాడు. ఎందుకు పొడుతావు అంటే వెళ్ళనన్నావుగా, మళ్ళీ వెళ్తున్నావు ఏంది అన్నాడు. వెళ్ళనయ్యా అన్నాక సరేనని ఆ కత్తి నా చేతిలో పెట్టాడు. అవి కత్తిగా అదేది బెదిరించాటే ఏందో నాకు ఇచ్చి సరే వెళ్ళని అన్నాడు. అది నా చిన్న సాక్ష్యం. దేవుడు దీవించిన కాక. ప్రతి అల్లారిగట్ట రాలేకపోతున్నాను, మోకాలు నొప్పి, నడుములు నొప్పి వల్ల. అయ్యగారు వాక్యం చెబుతుంటే ఎంతో బాధపడుతున్నా, కూర్చొని రాలేకపోతున్నా. మా ఆయన మా అబ్బాయి కూడా ప్రతి శనివారం మేము 3 తీర్మానం చేసుకున్నాం. అప్పటి నుంచి ఇప్పటికి నేనైతే వెళ్ళలేదు కానీ వాళ్ళిద్దరూ మరి రాలేకపోయారు. నేనైతే వస్తున్నా కానీ నిన్న మట్టుకి వెళ్ళాలని నేను గట్టిగా నిర్ణయం తీసుకున్నాను. అందరు రామ్మా ప్రార్థన చేసుకొని, మరి 500 కూలి కదమ్మా అన్నారు. ఆశపడ్డా. దేవుడు నాకు ఇది చూపించాడని నేను వెళ్ళను ప్రభా అని. ఎందుకు చూపించావని నేను అనుకున్నా, మరి అదేదైతే నాకు తెలియదు. మా కుటుంబం గురించి ప్రార్థన చేయమని మీ అందరినీ ఇదే నా చిన్న సాక్ష్యం. అమ్మగారికి అయ్యగారు. ఆమేన్. ఒక నిర్ణయం తీసుకోకూడదమ్మా. ఫస్ట్ నిర్ణయమే తీసుకోకూడదు. తీసుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అమలు చేయాలి. ఎందుకంటే నిర్ణయం అంటే ఏదో మన మనసులోనో నోటితోనో అనేది కాదు, తీర్మానం. అది ఆ తీర్మానం ఎవరి దగ్గర తీసుకుంటున్నా, నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళ దగ్గర తీసుకుంటే అది వేరే తూచనవచ్చు. అది ఆయన దగ్గర, సర్వసృష్టికర్త దగ్గర ఎవరైతే తీర్మానం తీసుకుంటారో తూచా తప్పకుండా దాన్ని అనుమతి చేయాలి. ఎక్కువసేపు ఉండలేకపోయాం, కనీసం వచ్చి కూర్చొని ఒక 5 నిమిషాలు ఆయన సన్నిధిలో ఓ పాట పాడుకునో లేకుంటే అంత ప్రార్థన చేసుకునో వెళ్తుంటే ఆ తీర్మానంలో భాగంగా సరిపోద్ది. కానీ అలాంటి తప్పు చెయ్యొద్దు. చేసి ఏదైనా పనిష్మెంట్ వస్తే అయ్యా నీకు ప్రార్థన చేస్తాను కదా రోజు, నాకేందయ్యా ఈ కష్టం వచ్చిందని నిష్ఠూరం వేయకూడదు. తప్పు మంది, ఆయనది కాదు. ఇంకా ఎవరైనా ఆమె మనముడు పుట్టాడు అనే సంతోషంలో కొన్ని చెప్పింది. ఒక మాట నేను కూడా చెప్తాను. 25వ తారీఖు
నేను ఇక్కడ హాస్పిటల్కి వెళ్ళాను. ఆ రోజే మంగళవారం రోజు హాస్పిటల్కి వెళ్ళాను. మేము హాస్పిటల్లో బ్లడ్ అది ఇచ్చి కూర్చున్నాం. ఫోన్ చేశాడు, హాస్పిటల్కి తీసుకొచ్చాం. అంటే వాళ్ళకి రెగ్యులర్గా వారానికి ఒక రోజు అని డేట్ ఉంటుంది. ఆ రోజు ఖచ్చితంగా చెకప్ తీసుకెళ్ళాలి. వాళ్ళు లేకపోతే వాళ్ళు డాక్టర్స్ ఊరుకోరు. అది తీసుకెళ్ళినప్పుడు వాడు టెస్ట్ చేసి, యాక్చువల్గా వాళ్ళు ఏమన్నారంటే టెస్ట్ చేసిన తర్వాత చెబుతాము ఎప్పుడు డెలివరీ అవుతుంది అనేది. టెస్ట్ చేసి ఉమ్మనీళ్ళు లేవు కాబట్టి ఇమ్మీడియట్గా సిజరిన్ చేసేస్తామన్నారు. సరేనన్నారు, చేశారు. సిజరన్ చేస్తే బాబు పుట్టాడు. ఆ సంగతి వాడికి 6 నెలల క్రితమే తెలుసు బాబు అనేది. ఎందుకు అని అంటే, ఒకటి మనకులాగా ఇక్కడ దాచిపెడతారు, దాచిపెట్టి చెప్పరు. కానీ వాళ్ళకి అట్లా చెప్పకుండా దాచిపెట్టరు, ప్రతిదీ డీటెయిల్గా చెప్తారు. ఒకవేళ బిడ్డలో లోపం ఉన్నా, సరిగా పెరుగుతున్నా పెరగకపోయినా, ఏది జరుగుతున్నా కూడా డీటెయిల్గా చెప్తారు. అయితే వానికి పిల్లాడికి ఒక అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూర్చొనే ప్రార్థన చేసుకుంటారు. వాళ్ళకి దేవుడిచ్చిన ఏమంటాం మాట ఏంటంటే, మీరు ఆందోళన పడొద్దు, మీకు మగపిల్లడిని ఇస్తున్నాను అని. అప్పుడు ఫోన్ చేసి, నాన్న అది దేవుడు నాకు తెలియజేశాడు, చెప్పాడు మగపిల్లాడు. అట్లాగే కాదు, పేరు కూడా చెప్పాడు. ఆ పిల్లాడికి ఏం పేరు పెట్టాలి కూడా దేవుడు చెప్పాడు అని కీర్తనల గ్రంథం 60వ అధ్యాయంలో, ఇప్పుడేం చూడొద్దు, నాకు కూడా తెలియలే, చదివాను, ఆమె చదివింది ఒక 10 సార్లు అన్నా. దానిలో వాడు ఏం పేరు దేవుడు డిక్లేర్ చేశాడో మాకు తెలియదు. జనరల్గా వాళ్ళు ఏంది, ఇంగ్లీష్ బైబిల్ చదువుతారు కాబట్టి ఇంగ్లీష్ బైబిల్ ద్వారా ఒక ఏమంటాం సూచిక్రియలాగా అక్కడ తెలియజేయటం జరిగింది. దాని ప్రకారం మీరు చూడండి అని మాకు ఎన్నాళ్ళు పరీక్ష పెట్టాడు. మాకు తెలియలే, ఎందుకంటే అక్కడ చాలా పేర్లు ఉన్నాయి, ఇజ్రాయేలు పేర్లు చాలా ఉన్నాయి. కానీ వాటిలో ఏది ఎంచుకుంటాడని మేము ఏది చెప్పినా ఇది కాదు అంటున్నాడు. అయితే బాబు పుట్టిన తర్వాత వాడిని అది దానిలో పెడతారు కదా, ఇంక్యుబేటర్లో పెట్టారు. ఎందుకంటే ఉమ్మనీళ్ళు లేవు అసలు. అందువలన బిడ్డ కొంత అసహనానికి గుర్తయినప్పుడు ఆక్సిజన్ పెడతారు, తల్లి పాలు కూడా ఇవ్వరు. అలాంటి ఏర్పాట్లు చేశారు. చెబితే ఆ రోజే నాది కూడా రిజల్ట్ తీసుకొని ఇంటికి వచ్చాం. తను ఆనందం మాతో కూడా పంచుకున్నాడు. అయితే బిడ్డని ఇట్లా డాక్టర్ల హ్యాండ్ ఓవర్లో ఉన్నారు కాబట్టి బయటికి చెప్పొద్దులే డాడీ, ఆ తర్వాత నేను చెప్తాను, అప్పుడు చెబుతులే అన్నాడు. ఇది జరిగి ఇప్పటి వరకు 2 వారాలు అయింది. నిన్న డాక్టర్స్ అవన్నీ తీసేసి ఇంటికి తీసుకెళ్ళమని పంపించేశారు. రాత్రి ఇంటికి తీసుకొచ్చి వాడిని అంతా శుభ్రం చేసుకొని ఈరోజు చెప్పాడు, ఎరా ఇక ఇప్పుడైనా మేము చెప్పొచ్చా అంటే ఓకే అని వాడు పర్మిషన్ ఇచ్చారు. ఎందుకంటే డాక్టర్ గారు అన్నీ బాగున్నాయని అంత ఫ్రీగా చేసి ఇంటికి పంపించారు కాబట్టి ఇప్పుడు మనం ఏమని చెప్పుకోవచ్చు అని తెలియజేస్తూ, వాడు మధ్యలోనే ఆ రోజు 25వ తారీఖు, మనకు 25, వాళ్ళకి 24, చెప్పింది ఏంటి అంటే, పేరు ఇప్పటికైనా తెలిసిందా అన్నాడు. తెలియదు నాన్న, తెలుసుకునే అవకాశం కూడా లేదులే అంటే, మీకు తెలియదులే అని తాను పేరు చెప్పాడు. ఏంటది? జోరియల్ ఉదుత్. కొత్తగా ఉంది కదా అమ్మా, జోరియల్ ఉదుత్. యుదుత్ అనేది మనకి యూదులలో కనిపిస్తూ ఉంటుంది, కానీ ఇది ఎదుత్, ఈతో స్టార్ట్ అవుద్ది ఇంగ్లీషు స్పెల్లింగ్లో. అర్థం మాకు తెలియలేదు నాన్న అంటే చెప్పింది జోరియల్ ఒకటి. నేను అది జోరియల్ తర్వాత చెప్తా. దాని అర్థం వచ్చేటప్పటికి దేవుడు అనుగ్రహించాడు అని అర్థం. జోరియల్ అంటే ఏం అనుగ్రహించాడు అని అంటే, ఉదుత్ అంటే ఆయన యొక్క పరిశుద్ధ వెలుగు, దేవుని యొక్క పరిశుద్ధమైన వెలుగు. ఆ రోజు మోషేకి వెలుగులాగా ఎట్లా కనిపించాడో
ఈరోజు నాకు దేవుడు అది చూపించి ఆ పేరు సూచించాడు. ఆ పేరు ప్రకారం నేను వాడికి ఎప్పుడో అనుకున్నదే అదే పేరు స్థిరీకరించబడుతుంది అని చెప్పాడు. దానిలో ఇంగ్లీష్ అక్షరాలు రాసినప్పుడు జే కదా, తెలుగులో రాస్తే కూడా జో వస్తుంది, జోసఫ్ గారు. వాడు అది ఎంచుకున్నది ఎట్లా అంటే, తాను బాప్తిసం తీసుకున్నప్పుడు మమ్మల్ని ఎవరిని పిలవాల చెప్పలేదు. డైరెక్టర్ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి నేను బాప్తిసం తీసుకోవాలి సార్ అని అంటే, పెదకాకాని చర్చిలో ఎవరు ఏం పేరు, విజయరావు గారు, ఇప్పుడు విజయవాడలో ఉన్నాడు ఆయన. విజయరావు గారు ఆయనకి చాలా ఇష్టమైన శిష్యుడు. ఆయన బాప్తిసం ఇచ్చేసాడు. మమ్మల్ని కూడా అడగల, ఎందుకంటే మేము ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా ఉంటాం, అబ్జెక్షన్ ఉండదేమో అనుకోని. అప్పుడు పెట్టినప్పుడు ఆయన ఏమన్నాడంటే, జతిన్ నీ పేరు అదే కంటిన్యూ చేస్తావా అన్నాడు. అదే కంటిన్యూ ఉంటుంది, సర్టిఫికేట్ మారదు కదా సార్, కానీ దానికి సలమన్, మా తాతయ్య సలోమాన్ గారు, ఆ సలోమాన్ గారు పేరు యాడ్ చేసుకొని సాల్మన్ నామా జతిన్, ఇది నా పేరు అని ఆ పేరుతో ప్రకటించుకున్నాడు. ఈరోజు జోసఫ్ గారి పేరుని యాడ్ చేసుకున్నాడు. ఆ జోసఫ్ గారి పేరుతో దేవుడిచ్చినటువంటి బహుమానము, ఆయన ఇచ్చిన వెలుగు నా ఇంటికి వచ్చింది అనే పేరు పెట్టుకొని కొడుకుని ఈరోజు ఎంజాయ్ చేస్తాడని మేము పోయి చూడడానికి అవకాశం లేదు. కాకపోతే మేము హాస్పిటల్లో ఉన్నప్పుడే వీడియో కాల్లో చూసాం. అదొక ఫెసిలిటీ ఇచ్చాడు దేవుడు సైంటిఫిక్గా. ఈరోజు ప్రకటిస్తున్నాం కదా, మేము చూస్తాంరా అంటే ఇంటికి వచ్చిన తర్వాత చూడలేదు. చూస్తామని అంటే వాడు డ్యూటీలో ఉన్నాడు. డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత ఏ టైం కానీ మీకు చూపిస్తాను, అయినా వాడు ఇప్పుడు నిద్రపోతున్నాడు అని చెప్పుకొచ్చాడు. చాలా సంతోషం. ఇది ఎంత సంతోషం అంటే, నేను నాకుగా నా 5వ తరాన్ని చూస్తున్నాను. యేసోబు గారిని చూశారు కదా, సలమాన్ గారిని చూడలేదు కానీ యేసోబు గారిని చూశారు. ఆయన కొడుకుని చూసి ఆంధ్రని అనుభవించాం, చూసేదేముంది. ఆ తర్వాత నేను, నా కొడుకు, వాడి కొడుకు, మా వంశంలో 5వ తరాన్ని చూడగలిగాను. దేవుడు నాకు చాలా గొప్ప ధన్యతనిచ్చాడు. అందుకొరకే నిలబడడానికి అర్హతను కూడా ఇచ్చాడు. చాలా సంతోషం. దేవుడు ఇచ్చినటువంటి ఈ కృప నిలబెట్టుకునేటట్టుగా ఆయన ఆశీర్వదించాలి. ఆయన ఆశీర్వదించకపోతే మనం నిలబెట్టుకోలేము. మన పోరాటం అంతా ఒట్టిదే. కానీ నా కొడుకు కోడల్ని గొప్పగా చెప్పుకోవటం కాదు, కానీ ఏ చిన్నదానికైనా సరే ఇద్దరు కూర్చొని ప్రార్థన చేసుకొని, ఆ ప్రార్థన ఇంకా ఎక్కువ సమయం ఉంటే బైబిల్ చదువుకొని, సమయం ఉంటే బైబిల్ చదువుతారు, లేకపోతే కేవలం ప్రార్థన చేసుకొని ఏ పనైనా ఆయన మొదలు పెడతారు. ఈవెన్ మొహం గడగటానికి బాత్రూమ్కి వెళ్తే కూడా ఇద్దరు ప్రార్థన చేసుకొని వెళ్తాడు. గొప్ప ఆశీర్వాదం, దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదం ప్రతి ఒక్కళ్ళకి కలగాలని నా ఉద్దేశం ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళకి రావాలి. అప్పుడే మనం అందరం కూడా సుభిక్షంగా ఉంటాం. అంటే చెప్పాడు కదా, 6 నెలల క్రితమే పేరు చెప్పాడు, నాకు కొడుకు అని దేవుడు చెప్పాడు. చెప్పిన దాన్ని విశ్వాసం ఇచ్చాడు. విశ్వాసం ప్రకారమే డాక్టర్లు కూడా నిర్ధారించారు. ఎందుకంటే వాళ్ళు కూడా 3 నెలల తర్వాతే చెప్తారు. 3 నెలల తర్వాత అంటే అప్పటి వరకు గుడ్డుగా ఉంటుంది, అప్పుడేమి అవయవాలు ఏర్పడవు. అవయవాలు ఏర్పడిన తర్వాత వాళ్ళు చెప్తారు. ఆ లోపలే దేవుడు చెప్పాడు, నీకు మగ పిల్లాడు అని. 60వ అధ్యాయంలో వాడి పేరుంది, చూసుకోమని చెప్పాడు. ఇది నాకు, నా కుటుంబానికి చాలా సంతోషకరం. అలాగే ఇక్కడున్న దాదాపుగా అందరూ ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారు. సన్నీకి, వాడి పేరు కూడా సన్నీగా పిలుచుకుంటాం. సన్నీకి పిల్లలు పుట్టాలి, మేమందరం కూడా తెలుసుకోవాలి, ఆనందించాలి అని. ఈరోజు ఆ ఆనందాన్ని పంచుకోవటానికి దేవుడు అవకాశం ఇచ్చి ఆయన్ని మన మధ్యన పెట్టుకొని
ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఎందుకంటే ప్రార్థన చేస్తే ప్రతిఫలం ఇస్తాడు, అడిగితే ఇచ్చేవాడు ఆయన. ఈరోజు మనందరం అడిగాం, మనందరం కోరిక తీర్చి ఆయన ఇచ్చినందుకై మరొక్కసారి ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ మాట చెప్పుకోవటానికి అవకాశం కలిగించమని దేవుడికి ప్రార్థన చేసిన మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనం ఈరోజు యొక్క పాఠ్యాంశంలోకి వెళ్దాం. దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయాన్ని ఆయన సన్నిధిలో గడుపుకుంటున్నాం. అలాగే ఆయన వాక్యాన్ని పంచుకోవటానికి కూడా కొంత సమయాన్ని వెచ్చించుకుందాం. 2వ సమూయేలు గ్రంథం, పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 9, 10 వచనాలను మనం చదువుకుందాం. ఒకరు ముందుకు వచ్చి 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 9, 10 వచనాలు చదవవలసిందిగా కోరుతున్నాను. నీవు పోవు చోట్లనెల్లను నీకు తోడుగా నుండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగు చేసి ఉన్నాను. మరియు ఇశ్రాయేలీయులను నా జనులు ఇకను కదిలింపబడకుండా తమ స్వస్థలమందు నివసించినట్లు దాని అందు వారిని నాటి పూర్వము ఇశ్రాయేలీయులను నా జనుల మీద నేను న్యాయాధిపతులను నియమించిన తరువాత జరుగుచూ వచ్చినట్లు దుర్బుద్ధి గల జనులు ఇకను వారిని కష్టపెట్టక ఉండినట్లుగా చేసి. చాలమ్మా. పరిశుద్ధ గ్రంథాన్ని చదివి వినిపించిన సహోదరికి సంఘపక్షాల వందనాలు తెలియజేస్తున్నాను. ఫ్యాన్ ఆపయ్యా. ప్రియ దేవుని సంగమా, ఈరోజు శనివారం ఉపవాస ప్రార్థన కూడికలో దేవుడు మనకిచ్చినటువంటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 9, 10 వచనాలు చదువుకున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వ సృష్టికర్తమైన మా దేవ, ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ పాద సన్నిధిలో మమ్మల్ని ఉండనిచ్చినందుకై మీకు వందనాలు. ప్రభువా, ఇప్పటి వరకు మీ పాద సేవలో నాయన మీకు ఇష్టమైన పనులన్నిటినీ చేయటమే కాకుండా మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి కూడా మీకు ధన్యవాదాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం. మిమ్మల్ని ప్రార్థింపుగా నాయన మీరు మాకు ఇచ్చారు. ఈ ఇచ్చిన వాటిని సాక్ష్యాల రూపంలో మళ్ళీ తిరిగి మీ ముందు పెట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తుండగా వాటిని స్వీకరించి ఇంకా బహుగా ఆశీర్వదించండి. అలాగే చదవబడిన వాక్యాన్ని తండ్రి మీరు వివరించండి. మీరు వివరిస్తేనే దానికి పరిపూర్ణమైనటువంటి స్థితి వస్తుంది. అది మాకు అర్థమవుతుంది. ప్రభువా, మీ సన్నిధిలో మీ కృపకు పాత్రలు అయ్యే విధంగా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం నుండి మీరు ఇచ్చినటువంటి ప్రతి మాటను మేము మనస్ఫూర్తిగాను ఆచరణ యోగ్యంగాను అంతా మనసులో పెట్టుకొని చేసుకునే ప్రార్థించే వాళ్ళ బిడ్డలుగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని, ఈ మాట్లాడబోతున్నటువంటి మాటలు మీవిగా ఉండేటట్లుగాను మీరే నా నోటిని బోరగా వాడుకొని ప్రభువా స్పష్టంగా మాకు వినిపించి బోధించి మమ్మల్ని ఆ బోధనలో నడిపించమని, మా పితరులకు ఎలాంటి శక్తిని సామర్థ్యాన్ని ఇచ్చి నడిపించారో అదేవిధంగా ఈ ఊరిలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని, ప్రతి మనిషిని, ఇక్కడ చేరిన ప్రతి కుటుంబాన్ని కూడా దీవించమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి పుణ్య నామాన అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియ క్రైస్తవ సంఘమా, ప్రియమైనటువంటి కట్టెంపూడి గ్రామ ప్రజలారా, దేవునికి అత్యంత ప్రియమైన ఊరుగా ఈ ఊరిని ఆయన స్థాపించుకున్నాడు. ఏ విధంగా స్థాపించుకున్నాడో మనందరికీ తెలుసు. అందువల్లనే 90 సంవత్సరాల నాడు ఈ ఆశ్రమం అనే పదంతో
ఆయన సేవకుడైనటువంటి సలోమారు గారు స్థాపించి, యేషోబు గారితో ఒకరు కంటిన్యూ చేసి, ఆ తర్వాత అనేకమైనటువంటి సేవకులను తీసుకొచ్చి ఈ ఆశ్రమంలో పనిచేయించి, ఈరోజు ఆ చిన్న పాకగా ఉన్నదాన్ని భవంతిగా మార్చి ఎంతగా ఆశీర్వదించాడో ఒకసారి చూడండి. ఈ ఆశీర్వాదాలే కాదు, ప్రతి కుటుంబంలో ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, తన సేవకుల దగ్గరకు వచ్చి అడుగుతున్నారో వారందరికి కూడా కావలసిందల్లా ఇస్తున్నాడు. అయితే ఇక్కడ చదవబడిన దానిలో మనకి మొదటి 2 సమయాల గ్రంథాల్లో ఎక్కువగా కనిపించేది దావీదు గారు. ఆయన మొదటి నుంచి ఏ స్థితిలో ఉన్నాడు, ఏ స్థితికి పెంచాడు, దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడో, తనకు ఎలాంటి రాజ్యాన్ని ఇచ్చి సింహాసనాన్ని ఇచ్చాడో, ఈ యొక్క పూర్వపరాలన్నీ మనం దీనిలో చదవగలుగుతాం. అయితే ఇప్పుడు చదివిన విషయంలో కనుక కొంచెం ముందు చూస్తే దావీదు గారు ఒక ఆలోచన వచ్చింది. ఎందుకు? మనకి కూడా ఒక పూరిల్లు ఉంది, వర్షం పడితే కారుతుంది, ఆయనని మనసు పెట్టి స్మరించుకోలేకపోతున్నాం, ధ్యానించలేకపోతున్నాం. కాబట్టి ఒక నిర్మాణం లేకుంటే ఒక శాశ్వతమైనటువంటి స్ట్రక్చర్ లేకుంటే భవనం ఉంటే, ఆయన మందిరం ఉంటే దానిలో అందరం కూర్చోగలం కదా. ఇలాంటి ఆలోచన కలిగి మనం ఏ విధంగా అయితే నిర్మించుకున్నామో, దావీదు గారికి కూడా ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనని అమలు చేయాలి అని చెప్పి అనుకున్నాడు. ప్రార్థన చేశాడు. యేసయ్య అదే తండ్రి అయిన దేవుడు అతనితో మాట్లాడలేదు. కానీ వీళ్ళకి ప్రవక్తల్ని మీడియేటర్లుగా ఎప్పుడు పనిచేశారు. ఈ ప్రవక్తల్లో ఒకరైన అప్పటి ప్రవక్త నాతాన్ను పిలిచాడు దేవుడు. ఆయన ఏదో ఆలోచన చేస్తున్నాడు, నాకు మందిరం కట్టాలంటున్నాడు. నేను ఇన్నాళ్ళు ఓపెన్ ప్లేస్లో తిరిగాను, 40 సంవత్సరాలు వీళ్ళందరితో నా మందసాన్ని పట్టుకొని నన్ను మోసారు తప్ప తీసుకొచ్చి ఏదో గుడారంలో వేసేవాళ్ళు, ఎక్కడ పడితే అక్కడ ఉంచారు నన్ను. ఈరోజు ఆయన కట్టాలనుకుంటున్నాడు. కానీ నేను ఒక మాట చెప్తున్నా, పోయి చెప్పు, అది ఎవరితో చేయించాలో నాకు తెలుసు. ఆ చేయించే సమయం వచ్చినప్పుడు చేస్తా. అయితే నేను ఇది ఆపాను కదా అని ఆయన బాధపడతాడేమో. చూడండి దేవుడికి ఎంత ప్రేమ. తన పిల్లలు తను ఏదన్నా అన్నాడనో లేకుంటే ఏదైనా జరుగుతుందన్నప్పుడు దాన్ని మనసు కష్టం చేసుకుంటారేమో, బాధపడతారేమో అని నాతానికి మాట చెప్పి పంపించాడు. ఆ పంపించినప్పుడు ఒక సందేశాన్ని ఇచ్చాడు. ఇదంతా చేదుగాను, నేను ఇప్పటివరకు ఎండలో ఉన్నాను, టెంటుల్లో ఉన్నాను, ఇక ముందు కూడా ఎంతకాలం ఉండాలో అది నాకు తెలుసు. అయితే ఇప్పుడు నీకు ఆ బాధ కలగకుండా నేను ఒక మాట చెప్తాను అని ఆ సందర్భంలో చెప్తున్న మాట ఇది. నొచ్చుకోకుండా ఒక మాట ఏం చెప్పాడు? నేను చదువుతున్నాను. నీవు పోవు చోట్ల నెలను నీకు తోడుగా నుండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలన చేసి లోకములోని ఘనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసి ఉన్నాను. ఏ చూడండి, నీకు ఇక తిరుగులేదు, అడ్డం లేదు. ఏ విధంగా? గొలియాతో నువ్వు చంపగలిగిన వాడు కాదు, నీ స్థితి అది కాదు. కానీ నేను ఎంచుకున్నాను కాబట్టి, ఎంచుకున్నవాడిని నేనేం చేశాను? చిన్న స్థితి నుంచి ఈరోజు నీకు ఎదురు పడగలిగిన ధైర్యం ఉన్నవాడిని కూడా ఇవ్వడం లేకుండా చేశాను. నిన్నంతా స్థిరపరిచాను. మరియు ఇజ్రాయేలీలను నా జనులు ఇకను కదిలింపబడకుండా తమ స్వస్థలమందు నివసించినట్లు దాని యందు వారిని నాటాను. నాటడం అంటే ఒక చెట్టుని లేకుంటే ఏదైనా ఒక దాన్ని స్థిరంగా పెడితే ఏమవుతుంది? ఇక అది పీకేయడానికి వీల్లేదు, దాన్ని సంరక్షించాల్సిందే. ఈయన ఏం చెప్తున్నాడు? నిన్ను స్థిరపరిచి నా ప్రజలను నీకు అప్పచెప్పాను, వాళ్ళని ఎట్లా చేశాను? వాళ్ళ స్వస్థలంలో పెట్టి వాళ్ళని ఒక చెట్టులాగా నాటేశాను. ఇక వాళ్ళని ఎవరు
కదిలించలేరు. ఇప్పుడు కూడా ప్రతిరోజు చూస్తున్నాం అనేకమైనటువంటి టెర్రరిస్ట్ సంస్థలు, అనేక దేశాలు ప్రతిరోజు కొన్ని బాంబులు వేస్తూనే ఉంటారు. వేసిన ప్రతి క్షణం ఆ బాంబు వీళ్ళ భూమి మీద పడకుండా, వీళ్ళ మీద పడకుండా దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని, తెలివితేటలను బట్టి వీళ్ళు ఏం చేస్తారు, ఆకాశంలోనే పేల్చేస్తారు. ఇజ్రాయెల్లో వాళ్ళని ఏ విధంగా స్థిరపరిచాడు, ఎదురు పడేవాళ్ళు లేకుండా స్థిరపరిచాడు. వాళ్ళని వాళ్ళ స్వస్థలంలో నాటాడు, స్థిరపరిచేశాడు. ఇక వాళ్ళకి తిరుగులేదు అని చెప్తూ ఇంకొక మాట అంటున్నాడు, పూర్వము ఇజ్రాయేలీలను నా జనుల మీద నేను న్యాయపతులను నియమించిన తర్వాత జరుగుచూ వచ్చినట్లు దుర్బుద్ధి గల జనులు ఇక వారిని కష్టపెట్టగలిగిన ఉండే పరిస్థితి లేదు. పూర్వకాలం ఏమైంది, 425 సంవత్సరాలు వాళ్ళని బానిసలుగా వాడుకున్నారు. నా జనాన్ని మొత్తాన్ని అందరూ వాడుకున్నారు. ఇక ఆ స్థితి లేదు. వాళ్ళని ఏం చేశాను, నేనేదైతే ఇస్తానని వాగ్దానం చేశానో ఆ స్థలంలోకి తీసుకొచ్చి వాళ్ళని అక్కడ స్థిరపరిచి వాళ్ళని నాటేశాను. ఇక అది పీకడానికి ఎవడం వల్ల కాదు. దాన్ని పీకాలని ఎవరెవరైతే ఎదురు చూశారో వాళ్ళందరినీ తరిమేశానే తప్ప, వాళ్ళని వీళ్ళ చేతికి అందించాను తప్ప వాళ్ళెవరిని కూడా ముందుకు రానియలేదు. వాళ్ళని అంతగా స్థిరపరిచాను. దానికి నువ్వెవరివి, నిన్ను నాయకుడిగా చేశాను. నీ ఆధ్వర్యంలో జరిగించాల్సిన కార్యక్రమం ఏదైతే ఉందో అది నేను జరిపించాను. దాని విషయంలో నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. అయితే నా వాగ్దానం ప్రకారం అబ్రహాం గారికి నేను ఏదైతే వాగ్దానం చేశానో ఆ వాగ్దానం ప్రకారం మీకు ఏం చేశాను ఆదికాండంలో చెప్తున్నాడు. ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనంలో చెప్తున్నాడు, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వదించెదను, నిన్ను ఆశీర్వదించి నీ నామమును ఘనపరుస్తాను, నిన్ను శాశ్వతం. ఇప్పుడు ఎన్ని వేల సంవత్సరాలు అవుతుంది. దావీదు అనేది ఆ రోజు పుస్తకాలు లేవు, రాసేవాళ్ళు లేరు, కంప్యూటర్లు లేవు. కానీ వాగ్దానం చేశాడు, నీ జనాన్ని అభివృద్ధి చేస్తాను, శాశ్వతమైన జనంగా ఈ ప్రపంచంలో వ్యాపింపజేస్తాను, నీ పేరు దాని మధ్యలో ఘనపరుస్తాను. దావీదు అసలు మనం ఏమీ పోలిక పట్టలేము, తెలియదు కదా మనకి. ఈరోజు అంటే ఫోటోలు ఉన్నాయి. ఒక ఊహా చిత్రం ద్వారా అతను ఒరిజినల్గా కూడా తయారు చేయవచ్చు. డిఎన్ఏ టెస్ట్ డిఎన్ఏ ద్వారా కూడా వాళ్ళని ట్రేస్ అవుట్ చేయవచ్చు. కానీ దావీదంటే ఎవరో పేరు మాత్రం వివరించగలుగుతున్నాం. ఎట్లా? ఆయన దేవుని యొక్క కుమారుడుగా ఆశీర్వదించబడ్డాడు. మన మధ్యలో ఎక్కడున్నాడు? పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఆయన పేరు లిఖించబడింది అంటే ఆయన దేవునికి ఎంత సన్నిహితుడు. పైగా చెప్తున్నాడు, నీకు వాగ్దానం చేసిన ప్రకారంగా నీ యొక్క జనాంగాన్ని విస్తరింపచేస్తాను. అది వాగ్దానం. ఈరోజు మనకు కూడా ప్రతి ఇంట్లో వాగ్దానం చేస్తున్నాడు. వివాహమైన ప్రతి కుటుంబంలో సంతానాన్ని ఇస్తున్నాడు. మనం అడుగుతున్నాం, అయ్యా పెళ్ళైపోయింది, వాళ్ళ సంతానాన్ని అయ్యా, చిన్న గుడ్డుని అయ్యా అంటున్నాం. ఆయన ఊరుకుంటున్నాడా? ఇస్తున్నాడు. ఏ కారణం చేత అయినా నా కుమార్తె విషయంలోనూ కుమారుడి విషయంలో కూడా లేట్ అయింది, కానీ మేము ఏ రోజు ఆధారపడలా. ఎక్కడికొచ్చాం, కూర్చున్నాం. ఇంకొక మాట చెప్పాలి, ఎంకాయమ్మ దాదాపు ఒక 20 రోజులు 15 రోజులు 20 రోజుల నుంచి రోజు హాస్పిటల్కి తీసుకెళ్లారా? పిల్లోడు పుట్టాడు, పిల్లోడే, వేరే మాట వాడదు. నువ్వు కాళ్ళ మీద పడుకోబెట్టుకొని నీళ్లు పోస్తున్నావే వాడికి, ఆమెకి చెప్తుంది. చూడండి, విశ్వాసం మనం ఎక్కడున్నా సరే అది మన వెంట వస్తుంది. ఆ విశ్వాసంతోనే ఆమె ఒక నమ్మకం ఉంది, దేవుడు కలుగజేస్తాడు.
వీళ్ళకి పిల్లాడు కావాలి, మగ పిల్లాడే కావాలి, అనుగ్రహిస్తాడు అని ఆమె చేసిన ప్రార్థనని కట్టింపుల్లో పడేశాడు. కట్టింపుడికి మనం శాశ్వత సభ్యులం, శాశ్వతంగా ఇక్కడ ఉండిపోయాం. అయితే ఏమంటున్నాడు, ఎవడైనా సరే దుర్మార్గంగా ఆలోచన చేసి నా ఈ బిడ్డలను ఎవరైనా ఇక్కడి నుంచి ఎలగొట్టాలనుకుంటారేమో, మన భాష అదే కదా, పెరికేయటమని ఆయన అన్నాడు, కానీ ఎలగొట్టాలనుకుంటారేమో, జాగ్రత్త సుమే. వాళ్ళ మీద ఎలాంటి ఆలోచన మీరు చేస్తే ఏమవుతారు, మీకు నిర్మూలన చేస్తాను, మీకు వంశనాశనం అవుతుంది. ఎందుకో తెలుసా, వాళ్ళని నేను ఇక్కడ స్థిరపరిచాను. వాళ్ళు శాశ్వత సభ్యులు, వాళ్ళు ఎక్కడ కదలటానికి లేదు, వాళ్ళకి ఇదే. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. ఆయన యెహోవా సెలవిచ్చుచున్నాడు కాబట్టి మీరు ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారం ఎవరి జోలికి పోకుండా ఇదే విధంగా మీ ఆలోచనలు మార్చుకోండి. నా పిల్లల జోలికి ఎవరు రావద్దని మరొకసారి హెచ్చరిక చేస్తున్న ఈ విషయాన్ని మరొక్క మాట చదువుకుందాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానాలని మనం జ్ఞాపకం చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఈ గుర్తుపెట్టుకోవటం ద్వారా మనం వాటిలో జీవించటానికి మనకి దేవుని యొక్క కృప కనికరములు ఎప్పుడు తోడుగా ఉంటాయి. హోషియా గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. హోషియా గ్రంథం 746వ పేజీ. అమ్మా, ఆ దినమున నేను నా జనుల పక్షముగా భూజంతువులతోనూ ఆకాశ పక్షులతోనూ నేలను ప్రాకు జంతువులతోనూ నిబంధన చేయుదును. విల్లును ఖడ్గమును యుద్ధమును దేశములో ఉండకుండా మాన్పించి వారిని నిర్భయంగా ఉంచుతా. ఏమేం తీసేస్తాడు? మనం జనరల్గా రాత్రి అయితే ఏం చేస్తాం, శబ్దం చేసుకుంటూ టార్చ్ చేసుకుంటూ వెళ్తాం, అంతేనా? ఒక లైట్ వేసుకెళ్తాం. ఎందుకు? ఈ పారే పురుగులు కానీ జంతువులు అంటే విష పురుగులు కానీ ఏమన్నా ఉండొచ్చు. ఆయన ఏం చేస్తాడంట, మళ్ళీ చదవమ్మా అంతకైతే, నా జనుల పక్షముగా భూజంతువులతోనూ ఆకాశ పక్షులతోనూ నేలను ప్రాకు జంతువులతోనూ నిబంధన చేస్తాను. నేను నిబంధన చేస్తాను వీటన్నిటితో. ఏమని? ఇప్పుడు జనానికి చెప్పాను కదా, జనానికి ఏమని చెప్పాను? కుళ్ళు కుతంత్రాలు మానేయండి. నా పిల్లల జోలికి మీరు కుళ్ళు కనుక వస్తే మీ వంశాలు నాశనం. ఆ నాశనాన్ని తెచ్చుకోవద్దు. అంతేకాదు, నేను మనుషులకే చెప్తున్నాను అనుకుంటున్నారేమో, ఈ మిగతాటికి ఏం చెప్పాడు? పైన ఎగిరే పక్షులకి, కింద తిరిగే జీవులకి, జంతువులకి అన్నిటికీ నిబంధన చేశాడంట. ఏమని? నా పిల్లల జోలికి మీరు రావటానికి వెళ్ళారు. నిబంధన ఏంటి? నా పిల్లల జోలికి మీరు రాకూడదు. నేను ఎంచుకున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీకు సాంగత్యం లేదు. విల్లు ఆటితోనే కాదు, మరొక మాట, విల్లును ఖడ్గమును యుద్ధమును దేశంలో ఉండకుండా మాన్పించి వారిని నిర్భయంగా నివసింపచేయుదును. నిద్రలో లెగిస్తే మంచం మీద నుంచి కాలు కింద పెడతానికి ఏమైనా ఉన్నాయేమో చూసుకుంటాం. ఇక అది లేదు. బయటికి వెళ్తే ఎవరు ఏం దాడి చేస్తారో ఒక భయం ఉంటుంది. అది లేదు. ఈ దేశం నాది, ఈ ఊరు నాది, ప్రక్క ఊరోళ్ళు దాడి చేస్తారేమో. ఇక అది లేదు. ఎందుకంటే ఆయుధాలను కూడా తీసేశాడు. ఆ యుద్ధానికి నువ్వేదైతే దాడి చేస్తావో దానికి సంబంధించిన వాటిని అన్నిటికి కూడా స్వస్తి పలికాడు. అంటే మనకేమిచ్చాడు? శాంతినిచ్చాడు. స్వతంత్రం అంటే మనంగా జీవించటం. అతను కూడా వేరుకు వారు, వాళ్ళు ఎవరికి వారు జీవిస్తారు. అయితే ఇక్కడేమిచ్చాడు? ఇక ఏది లేదు, నీకు అడ్డుపడడం అనేది లేదు, నువ్వు ఆక్షేపించాల్సింది లేదు, నువ్వు ఎదురు తిరగాల్సింది లేదు. అందువల్ల ఏమవుతుంది అని అంటే, నీవెట్లా ఉన్నావో నీ తోటి వారిని కూడా నీకు ప్రేమైక జీవులుగా తయారు చేశాడు. చూడండి, నేను ప్రేమిస్తున్నా, ఎదుటోళ్ళు ప్రేమించాలని లేదు. కానీ దేవుడు ఏం చెబుతున్నాడు?
వాళ్ళు కూడా నిన్ను ప్రేమించేటట్టు చేశాను. ఇక నుంచి నీకు సమస్యలు లేవు, హాయిగా బ్రతకొచ్చు అని మన ఒక్కళ్ళకి కాదు, మనలాగా దేవుణ్ణి ఆశ్రయించే ప్రతి బిడ్డకు చెప్తున్నాడు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన బిడ్డలుగా ఉన్నంతసేపు ఇవేవి కూడా ఈ నష్టాలు కానీ కష్టాలు కానీ మీకు రావు అని చెప్తున్న విషయాన్ని ఒక మాటలో చివరి మాటగా చదువుకుందాం. ప్రకటన గ్రంథంలో యోహాను గారు చెప్తున్నాడు 21వ అధ్యాయంలో. ఆయన ఇవన్నీ జరిపించిన తర్వాత మనకి ఏమి అందించబోతున్నాడో ఒక మాట చెప్తున్నాడు. 21వ అధ్యాయం 4వ వచనం. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు, మొదట సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి ఒక గొప్ప స్వరము చెప్పుట వింటిని. యోహాను గారికి వినిపించింది. ఆ వినిపించిన శబ్దం ఆ గొప్ప సింహాసనంలో నుంచి వెలుగెత్తి చెప్తున్నాడు. ఏమని? పాతది గతించింది. ఇక అది మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్పాడు కదా, ప్రతిదీ తుడిచేశాడు. ఆ తుడిచేటప్పుడు ఏమైంది? మనం అందరం కూడా ఆ పాపం అనే దానిలో నుంచి ఆ మరణాన్ని వదిలేసి శాశ్వతమైన దానిలోకి అడుగు పెట్టాం. ఆ అడుగు పెట్టిన దగ్గర చెబుతున్నాడు ఆయన వెలుగెత్తి, ఇక నీకు మరణం లేదు. ఎందుకు లేదు? నీకు శాంతిని కలుగు చేశాను, ప్రేమను పంచాను. ఇప్పుడు మీరందరూ ఏమయ్యారు? ప్రేమ కలిగిన బిడ్డలుగా ఉన్నారు. ఆ బిడ్డలు ఏడుండాలి? నేను ఎన్నుకున్న బిడ్డలు, నన్ను ప్రార్థించే బిడ్డలు కాబట్టి నా దగ్గర ఉండాలి. నా దగ్గర ఉండేది ఎక్కడున్నారు? ఆయన ఆడుంటే మనం అంతా ఆడే ఉంటాం. ఆయన ఇల్లు ఏది ఉందో అదే మన ఇల్లు. అది శాశ్వతమైన ఇల్లుని చూపిస్తూ యోహానుకి చూపించాడు. యోహాను గారు చెప్తున్నాడు, అది నాకు కనిపించింది. ఆడ సింహాసనం ఉంది, అక్కడ మనందరం కూడుకొని ఉన్నాం. అక్కడ గొడవలు లేవు, సమస్యలు లేవు, అసూయ ద్వేషాలు లేవు, కత్తులు గొడ్డలు లేవు. ఆ స్థానం ఆయన ఇల్లు. ఆ ఇంట్లోకి మనందరం చేర్చుకున్నాడు. ఆ చేర్చుకున్న స్థితి నాకు కనిపించింది, మీకు కూడా కనిపిస్తుంది. ఎప్పుడు? ఈ మరణాన్ని వదిలేసి ఈ జీవితంలో ఉన్నటువంటి ఈ యొక్క మరణం ద్వారా దీన్ని త్యజించి మనం ఆయన దగ్గరికి ఎప్పుడైతే వెళ్తామో వెళ్ళిన ప్రతి బిడ్డ ఆయన గృహంలో ఉంటుంది. ఆయన చూపించాడు, మనకు కూడా చూపిస్తున్నాడు, చెప్తున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో చెప్పిన మాటను తూచా తప్పకుండా అమలు చేసే దేవుడు ఆయన. ఇన్ని వాగ్దానాలు చేసుకుంటూ వచ్చాడు, అమలు చేయడా? ఎక్కడ కూడా చెబుతున్నాడు, మీరందరూ ఆడుంటారు, నా సింహాసనం చుట్టూ నా ఇంట్లో ఉంటారు. ఆ స్థితి మీకు కలిగించాను కాబట్టి దాని కొనసాగింపుగా మీలో ఎలాంటి ద్వేషభావాలు లేకుండా ప్రేమతో నేను ఎట్లయితే ప్రేమను మీకు పంచానో మీరు కూడా ఒకరినొకరు అట్లా ప్రేమ పంచుకొని నా సన్నిధిలో ఉండటానికి సిద్ధపడి రండి అని ఆ సిద్ధపాటుని ఈరోజు మనకు తెలియజేసిన తండ్రి, కొనసాగించే తండ్రి కాబట్టి తండ్రికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ధన్యవాదాలు తెలియజేయాలి. ఆ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయన ఇచ్చినటువంటి ఈ సమయాన్ని మనసులో పెట్టుకొని ఇది వృధా పోనీయకుండా కొనసాగింపుగా ఎప్పుడు కూడా ప్రార్థనలో ఉంటూ ఆయన బిడ్డలుగా ఉండాలి. సాక్ష్యం చెప్పింది తల్లి, మాట అనుకున్నాను, ప్రక్కకు పోయాను, నష్టం జరిగిందని. మరొకసారి ఆయన నష్టం కలిగించడు. నువ్వు మాట ఇచ్చావు, నీ దారిని నువ్వు ఉండు, నీ మాట ప్రకారం నువ్వు ఉండు, నీకు నష్టం జరిగితే నేను చూసుకుంటాను. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన ఇచ్చిన వాగ్దానం అది. ఆ వాగ్దానం ప్రకారం ఎల్లవేళ ఆయన ధ్యానిస్తూ ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత ఆయన సింహాసనం చుట్టూ ఉండే బిడ్డలుగా మనందరం ఉండగలుగుతాం. ఆయన ఆశీర్వాదాలు మనకి ఇచ్చాడని తెలియజేస్తూ ఆ విధంగా ఉండటానికి మీరందరూ కృషి చేయాలని మరొకసారి కోరుతూ ఈరోజు మనకిచ్చినటువంటి ఈ కృపావరాన్ని, ఉచితమైన ప్రేమని మనం వదులుకుండే ఉండే బిడ్డలుగా ఉండాలని కోరుకుంటూ ఆయన ఇచ్చినటువంటి ఈ వాక్యాన్ని మరొకసారి దీవించి ఆశీర్వదించి మనకు తోడుగా ఉండేటట్లుగా
ఉన్నాడని చెప్పి తెలియజేస్తూ ఈరోజు తదుపరి చర్యగా దేవుని సన్నిధికి మన యొక్క కానుకల్ని సమర్పించుకుందాం. ముందుకొచ్చి కానుకల్ని సమర్పించుకునే సమయంలో పాట పాడవలసిందిగా మనవి చేస్తున్నాను. నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింపానందముతో కేకలేయుచున్నది. నా దేహమెంతో నీకై ఆశించే, నా దేహమెంతో నీకై ఆశించే శాశ్వత కృపను నేతాలంచగా కానుకనైతిని నీ సన్నిధిలో, కానుకనైతిని నీ సన్నిధిలో శాశ్వత కృపను నేతాలంచగా భక్తిహీనులాతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట. భక్తిహీనులాతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట. 1000 దినాల కంటే శ్రేష్టమైనది, 1000 దినాల కంటే శ్రేష్టమైనది శాశ్వత కృపను నేతాలంచగా కానుకనైతిని నీ సన్నిధిలో, కానుకనైతిని నీ సన్నిధిలో శాశ్వత కృపను నేతాలంచగా. నూతనమైన ఈ జీవ మార్గమందున నూతన జీవము ఆత్మాభిషేకము, నూతనమైన ఈ జీవ మార్గమందున నూతన జీవము ఆత్మాభిషేకము నూతన సృష్టిగా నన్ను మార్చెను, నూతన సృష్టిగా నన్ను మార్చెను శాశ్వత కృపను నేతాలంచగా కానుకనైతిని నీ సన్నిధిలో, కానుకనైతిని నీ సన్నిధిలో శాశ్వత కృపను నేతాలంచగా. సియోను శిఖరాన సిలువ సితారతో సింహాసనము ఎదుట క్రొత్త పాట పాడేదా. సియోను శిఖరాన సిలువ సితారతో సింహాసనము ఎదుట క్రొత్త పాట పాడేదా. సియోను రారాజు నీవేగా, సియోను రారాజు నీవేగా శాశ్వత కృపను నేతాలంచగా కానుకనైతిని నీ సన్నిధిలో, కానుకనైతిని
నీ సన్నిధిలో శాశ్వత కృపను నీ తాళంచగా లెక్కలేని వందనాలు నాయన. ఆవిష్పడికి ఆరోగ్యం ఇచ్చి యేసయ్యా నిన్ను స్తుతించడానికి ఇచ్చిన ఆ భాగ్యంకై సమయకై వాసనకై నీ స్తోత్రం స్తోత్రం నాయన. నీ పిల్లలైన మమ్మల్ని సన్ని నడిపించి ఇంతవరకు ప్రభు వేసే వాగ్దానంలో ప్రభు యేసయ్యా మా పితలైన అబ్రాహ్మకు యాకోబు దేవుడు, మా పితలైన సొలొమోను యూసుఫు సకల పరిశుద్ధుల దేవా, నా దేవ మా దేవానికి నెక్కలేని వందనాలు. నీ పాదాలు మనం చేసుకున్నాం. మరి ముఖ్యంగా నీతి మంతుల నీతి వారి పిల్ల తరాలు ఉంటుందని వాగ్దానం చేసిన ప్రభా నీకు లెక్కలేని వందనాలు స్తోత్రం నాయన. మేము ఎదురు చూసాం ప్రభు. అబ్రం గారు మనోడు ప్రభా ఇచ్చావు నాన్న. నీతి మొదటి నీతి వారి పిల్ల తరాలు వాగ్దానం చేసిన వాగ్దానం నెరవేర్చిన ప్రభా నీ స్తోత్రం నీకు లెక్కలేదు వందనాలు స్తోత్రం. అదేవిధంగా మా జీవితంలో మా బ్రతుకులు కూడా మేము సార్థకం చేసుకోవటానికి నీతిమంతుడు యేసయ్య నీ కుమారులుగా నీ కుమార్తెలుగా యేసయ్య వృద్ధం ఇచ్చి కనపరిచి మహిమడి సాయం చేసి ఆచార భక్తి అలవాటు భక్తి కావాలి యేసయ్య హృదయం ఇచ్చి నేను కనపరిచి నేను మహిమపరచుడు. నా కుమారుడు నీ హృదయం నాకు నీ హృదయం ఓ నాయన యేసయ్య ఆత్మ రక్షణ శరీరాన్ని స్వచ్ఛత నెమ్మది ఆరోగ్యం ఆదరణ పొంది నిన్ను మహిమపరిచి మమ్మల్ని సిద్ధపరిచి బలపరిచి నీ కాపుదలను అనుగ్రహించు. ఆశ జీవించి కాపాడు. నీతి మంతులు ఖర్జూర వృక్షంగా మవ్వే వారి అభారముని దేవదారు వృక్షం వల్ల వారు ఎదుగుదు. వారు ముసలితనం ఇంకా చిగురి పెట్టుతుందరు. సారంగలి పచ్చగా ఉంటారు. లేఖనాలు తెలియదు గొప్ప సత్యం మా జీవితంలో మా బ్రతుకులు సాధన చేసుకుని ఆయన నీ ఇచ్చిరాజ్యం మోక్షం పరలోక స్వాస్థ్యం నాకు మాకు నేర్పించి నడిపించి ఆశ్రయం దీవించి కాపాడు. త్వరగా యేసుక్రీస్తు శక్తి కలిగిన కృప కలిగిన జీవం కలిగిన మహిమ కలిగిన నామములో స్తుతించి వారికి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని అందరికీ వందనాలు. పరలోక ప్రార్థన కూడా చెప్పేసి పరలోకమందు మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక. నీ రాజ్యం వచ్చునుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరును గాక. మా దినాహారం మాకు దయచేయండి. మా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించండి. శోధనలు తప్పించండి. రాజ్యము శక్తి మహిమ నిరంతరమని నవ్వు తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. నా అంతరంగంలోని సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములో దేనిని మరొక స్తుతి స్తోత్రములు తండ్రి. ఆమేన్. మన ప్రభువు యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము మనందరికీ సదాకాలం అలాగే కానుకలు సమర్పించి దేవుని యొక్క సన్నిధిలో ఆయన యొక్క నామాన్ని ఘనపరచడానికి ఏర్పాటు చేసిన ప్రతి ఏర్పాట్లను కూడా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు.
ప్రభు యేసు ముందు నడువ సాగు ముందుకు, ప్రభు యేసు ముందు నడువ సాగు ముందుకు. ఇనుప గడియలార మీరు ఎదురింతురా, ఇతడి తలుపులార మీరు మూసుకొందురా. ఇనుప గడియలు ఇతడి తలుపులు తెరువబడి సువార్త సేవ సాగు ముందుకు. ఇనుప గడియలు ఇతడి తలుపులు తెరువబడి సువార్త సేవ సాగు ముందుకు. క్రీస్తు సువార్త ప్రచారక సమాజం ప్రభు యేసు ముందు నడువ సాగు ముందుకు. పురాతన తలుపులార లేచి నడువుడి, మహిమగల రాజు నీలో ప్రవేశించును. వెలుగు కలుగును, జీవమిచ్చును, రారాజై మిమ్ములను నిత్యమేలును. క్రీస్తు సువార్త ప్రచారక సమాజం ప్రభు యేసు ముందు నడువ సాగు ముందు. యువతి యువకులార మీరు లేచి నడువుడి, సువార్త చాటు భారమిక మీరు ఎరుగుడి. పాపము వద్దు, అపవిత్రత వద్దు, క్రీస్తు ప్రేమ బంధముతో సాగు ముందుకు. యువత యువకులార మీరు లేచి నడువుడి, సువార్త చాటు భారమిక మీరు ఎరుగుడి. పాపము వద్దు, అపవిత్రత వద్దు, క్రీస్తు ప్రేమ బంధముతో సాగు ముందుకు. క్రీస్తు సువార్త ప్రచారక సమాజం ప్రభు యేసు ముందు నడువ సాగు ముందు, ప్రభు యేసు ముందు నడువ సాగు ముందు. దేవుని స్తోత్రం. అందరికీ వందనములు. వందనాలు. అందరికీ వందనాలు. ఈరోజు యొక్క ఈ ఉపవాస ప్రార్థన కూడిక ఇంతటితో ముగించుకుంటున్నాం. రేపు ఆదివారం సోమవారం రోజు ఉదయం 4:30 గంటలకు దేవుని యొక్క సన్నిధిలో ఆశ్రమంలో మళ్ళీ కలుసుకుంటానికి అందరూ సిద్ధపడవలసిందిగా మనవి చేస్తున్నాను. సెలవు.